తమో గుణము చేత ఆవరింపబడక రజోగుణం మిగిలినది లేదు. తమో గుణము చేత ఆవరింపబడినటువంటి సత్తుని రజోగుణము చేత విజృంభించబడిన సకల జీవుల యొక్క సంస్కారాలతో పైకొచ్చిన వీళ్ళందరినీ సత్వగుణముతో కూడి చూస్తుంది. సత్వగుణంతో కూడి చూస్తుంది. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది ఈ సత్ చిత్ ఆనందం ఉంది కదా, ఇప్పుడు ఈ సత్ చిత్ ఆనందం యొక్క అధిష్టానం అంటే ఆధారం. ఆధారం అనంటే ఏమంటే ఆధారం అంటే రెండు ఉంటాయి. అధిష్టానం అంటే ఇప్పుడు దానిని పెట్టుకొని ఇది చేస్తాను, దాన్ని తెలుసుకుంటే ఇది పోతుంది. ఇది అధిష్టానం అంటే. ఆధారం అంటే రెండు ఉంటాయి, అందుకని అధిష్టానం అని మాట్లాడాలి కానీ ఆధారం అనకూడదు. ఆధారం అంటారు ద్వైతులు, అధిష్టానం అంటారు వేదాంతులు. వేదాంతం చెప్తా అంటే అధిష్టానం అని చెప్తా ఉంది. వేదాంతము అధిష్టానం అని చెప్తాంది కానీ ఆధారం అని చెప్పట్లేదు. సరేనా? కాబట్టి ఈ సచ్చిదానందం యొక్క అధిష్టానంతో మాయ ఈ సకల జగత్తు రూపంగా ఏర్పడి ఉంది. ఈ సకల జగత్తుగా అంటే ఈ మలిన ప్రకృతులన్నీ, ఈ మలిన విద్యలన్నీ ఇప్పుడు దాంట్లో వచ్చినాయి. ఆయుధం దాంట్లో నుంచి వచ్చినాయి. మలిన విద్యలన్నీ ఈ జీవులందరూ దాంట్లో వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా జీవులు ఎంతమంది వచ్చినారు, దాన్ని శాస్త్రం మళ్ళీ ఇచ్చిపెట్టలేదు. శాస్త్రం మళ్ళీ ఏం చేసిందంటే దాన్ని విభజన చేసింది. ఎట్లాంటి వాళ్ళు వచ్చినారంటే 4 రకాల కేటగిరీ: జరాయుజ, అండజ, ఉద్భిజ, స్వేదజ. జరాయుజములు అంటే జరాయుజం అంటే మావి నుండి పుట్టే మావి. గర్భాశయంలో మావి ఉంది కదా, మావి నుండి పుట్టేటువంటి వాళ్ళు ఒకటో రకం. రెండో రకం అండజం, గుడ్డు నుండి పుట్టేటువంటి వాళ్ళు, గుడ్డు. తర్వాత స్వేదజం కంటే ఉద్భిజం అంటే చీల్చుకుని పుట్టేటువంటి స్వేదజములు ఇంకా వరకు కూడా ఉంది. దాన్ని ఇంకోటి ఏంటంటే సంశోకజము అని ఇంకొకరు. సరే, ఇప్పుడు చూడండి, జరాయుజం అంటే మావిలో నుంచి పుడతారుగా మనుషులందరూ. ఆవులు, ఎనుములు, మేకలు, ఏనుగులు, జంతువులు ఇవన్నీ కూడా మావిలో నుంచి పుడతాయి. తర్వాత గుడ్డు నుంచి పుట్టేటివి పక్షులు. అవి ఏంటంటే గుడ్డు నుంచి పుట్టేటి. తర్వాత 3వ రకము ఉద్భిజం. భూమిని చీల్చుకొని పుట్టే. ఇప్పుడు మీరు బీజం వేస్తారు, చీల్చుకొని పుడతాయి కదా. ఇప్పుడు ఈ చెట్లన్నీ అట్లా పుట్టినట్టుగా చీల్చుకొని పుడతాయి. ఇది. ఇంకా స్వేదజము. ఇప్పుడు నీకు పెయిన్లు చెమటలు పుడతాయి కదా. పెయిన్లు అంతా ఎవరు పుట్టించినట్టు పెయిన్లు చెమట వస్తే చెమటలో నుంచినే పుడతాయి. చెమటలో పుడతాయి పెయిన్లు. నీకు చెమట లేదని అనుకో, చెమట లేకుండా నువ్వు నీట్గా స్నానం చేస్తున్నావు అనుకో, పెయిన్లు ఉండవు.
అదే ఎక్కువ రోజులు వేసుకుంటే కదా, అదే ఆ గొంతు పడేది కూడా అక్కడి నుంచినే, అవన్నీ పడడం అనేది అక్కడనే పడతాం. మళ్ళీ పేడలో పురుగులు పుడతాయి, పేడలో పురుగులు పుడతాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? దాంట్లో నుంచి పుట్టాయి. తర్వాత ఈ సముద్రంలో నీళ్లు ఉంటాయి చూడు, ఆ నీళ్ళల్లో కొన్ని క్రిములు పుడతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఈ కసువు, ఇదంతా భూమిని చీల్చుకొని పుడతారు, ఇవన్నీ చీల్చుకొని పుడతాయి. అది ఆల్రెడీ ఉద్భీజం లేకపోయింది. ఇప్పుడు స్వేదజం అనేటువంటిది ఇప్పుడు ఇంకా వీటికి అయిపోయినాయి కదా. ఇవి ఏంటంటే మావి నుండి పుట్టేటివి, గుడ్డు నుండి పుట్టేటివి, భూమిని చీల్చుకొని పుట్టేటివి, చెమట నుంచి. దీంట్లోనే ఇంకా ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్ పెడతాం. ఫ్రిడ్జ్లో పాపులేసి పెట్టేసినాం అనుకోండి, ఒక 4 రోజుల తర్వాత తెలిస్తే దాంట్లో ఏం కనిపిస్తుంది? తేమగా ఉంటుంది. నీకు కరెంట్ ఉంటే పర్లేదు, పూతలాగా వస్తుంది కదా, తెల్లగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి ఉండదు అనుకోండి, కొబ్బరి పెట్టేసినాం అనుకోండి, కొబ్బరి పెట్టేస్తే కొబ్బరిలో ఏమొస్తుంది? ఊజు. దాన్ని ఫంగస్ అంటారు. ఊజు వస్తుంది. ఆ ఊజుని ఎవడు పుట్టించాడు? అవి పడతాయి, దాంట్లో పడతాయి. తర్వాత తొట్టి పెట్టి తొట్టిలో నీళ్ళు పెట్టేసారు అనుకో, పాచి. ఎవడు పుట్టించాడు? పాచి పుడుతుంది. తర్వాత బియ్యం మూటలు వేసి పెట్టేసాం అనుకోండి, తెల్ల పురుగులు కొన్ని వస్తాయి, నల్ల పురుగులు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే అవి వేడికి పుడతాయి. ఈడ చెమటకు కొన్ని పుట్టినాయి, ఆడ వేడికి అవి పుడతా ఉంటాయి. ఇవన్నీ సృష్టిలో ఇవి పుడతాయని చెప్తాను. ఉపనిషత్తు చెప్పింది ఇవంతా, నాకేం తెలుసు ఇవన్నీ పుడతాయి. ఉపనిషత్తు చెప్తాను ఇట్లాంటివన్నీ మాయలో ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి కర్మ, వాటి జీవుల సంస్కారాలను అనుసరించి రజోగుణం ఏం చేస్తుంది? రజోగుణం లేపి వాళ్ళు పుట్టిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పుట్టినాయి కదా, ఇవన్నీ పుట్టినటువంటివన్నీ సత్యచిత ఆనందమును మరుగుపరిచి, తమోగుణం మరుగుపరిచి, రజోగుణం పెరిగి దాని సంస్కారాలను అనుసరించి అది పుట్టింది. ఇప్పుడు సత్వగుణంతో అది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కనిపిస్తాను ఇప్పుడు వీటికి ఇంకా కూడా చెప్పినారు. ఇంకా ఏం చెప్పినారంటే గ్లేషియర్ అంటే సముద్రం దగ్గర ఉంటుంది. సముద్రం దగ్గర అంచులలో ఏర్పడుతుందండి. అదేంటో చెప్పినారు, అది నాచులాగా తయారవుతుందని. సముద్రం నాచు అది తయారవుతుంది. అదంటే పురుగులు తింటా ఉంటాయి, అవి తిరిగి అవి బ్రతుకుతా ఉంటాయి, సముద్రం లోపల ఉంటాయి. అది ఎట్లా ఏర్పడుతుంది అని దాని గురించి కూడా చెప్పి, అంటే ఇవన్నీ పుడుతూ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది? అన్ని మాయకు అధిష్టానం సత్యచిదానందం. సచ్చిదానందమును ఇది ఆధారంగా చేసుకుని, ఏది మాయ సచ్చిదానందమునే ఇది అధిష్టానంగా చేసుకుని, దీనికి శక్తి ఎక్కడి నుంచి? సచ్చిదానందమే. సచ్చిదానందం యొక్క ఆధారంతో సచ్చిదానందమునే ఆధారంగా చేసుకుని, సచ్చిదానందమునే ఆధారంగా చేసుకుని ఆ సచ్చిదానందమునే కనిపేసింది. ఇప్పుడు మళ్ళా
తమో గుణంతో కప్పేసి ఆ సచ్చిదానందములో ఆధారం చేతనే రజోగుణం పైకి వచ్చి ఆ రజోగుణంతో సకల జీవులు పైకి వచ్చి ఇప్పుడు ఆ సచ్చిదానందం ఆధారముతో సత్వగుణము దీనంతటినీ చూస్తూ తెలుసుకుంటూ ఉంటుంది. ఇది ప్రపంచం. ఇప్పుడు ప్రపంచం ఇదంతా. ఇప్పుడు ప్రపంచం అంటే ఏమైంది అర్థమైంది మీకు? ఇది ప్రపంచం. అవును అవును అన్ని కర్మే. ఆ కర్మల్లోకి పడిపోకుండా ఇన్నుండాయే దాంట్లోకి అందరికీ పోవాలా మనము? దీన్ని తెలుసుకోవయ్యా అని చెప్పి చెప్తా ఉంటే దాన్ని తెలుసుకోకుండా ఉండేటయ్యా అని బేస్ చేసేసి జీవితాన్ని వృధా చేసుకొని ఇప్పుడు తెలుసుకోలేదని అనుకోండి, ఇప్పుడు తెలుసుకోకపోతే దాంట్లోకి వెళ్ళిపోతాడు కూడా. చాలా లేట్ అవుతుంది. పోనీ ఇప్పుడన్నా తెలుసుకోవాలి కదా. పోనీ తెలుసుకోండి, సంతోషం. మీరందరూ తెలుసుకుంటూ ఉండే దానివల్ల సంతోషం. సరేనా? ఇక్కడికి పిలుపుతాం. ఎందుకంటే ఇంకా నేను వేరే చెప్పాల్సి వస్తుంది. ఇంకా నీ దగ్గరికి వచ్చి రావాల్సి వస్తుంది. నీ దగ్గరలో నీ పరిస్థితుల్లో ఏంటి అనే విషయం ఇన్ని పుట్టి దీన్ని చెప్పాలి. అది నేను చెప్పొద్దంటే ఇప్పుడు జగత్ అనేటువంటిది ఏమర్థమైంది ఏంటంటే సత్చిత్ ఆనందము. చెప్పండి, ఒకసారి చెప్పండి. సత్చిత్ ఆనందము యొక్క అధిష్టానములో అనగా సత్ చిత్ ఆనందమునే ఆధారముగా చేసుకుని ఆ సత్ చిత్ ఆనందం యొక్క ఫలముతో మాయ విజృంభించి మాయలో ఉన్నటువంటి తమో గుణము సదచిత ఆనందమును మరుగుపరిచి ఇప్పుడు సదచిత ఆనందం యొక్క బలముతో రజోగుణము విజృంభించి పూర్వ సృష్టి సంస్కారము వలన జీవుల యొక్క కర్మానుసారము ఆ జీవులన్నింటినీ పైకి తీసుకొచ్చి ఈ సతచిత ఆనందమునందు ఆవరింపబడగా ఈ జీవులన్నింటినీ పైకి తేగా ఆవరింపబడిన సత్తుచిత్ ఆనందమునందు ఈ సత్వగుణమైన జ్ఞానము చేత ఈ ప్రపంచము తెలియబడుచున్నది. ఇది ప్రపంచం. ఇది ప్రపంచం. ఈ ప్రపంచంలో నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు సత్చిత్ ఆనందములుగా నిలబడి సత్చిత్ ఆనందముల నుండి నువ్వు ఉభయత చైతన్యంగా సాక్షిగా అయిపోతే నువ్వు బయట. ఎవడు ఉభయత చైతన్యంగా ఉన్నాడో వాడు ఈ చక్రంలో నుండి బయటపడతాడు. ఉభయత చైతన్యం కానంత వరకు దీంట్లో తెలుసు. సరేనా? ఏమన్నా అర్థమైంది తెచ్చుకున్నా? ఓ